హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్యారెక్టర్ సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ చెప్పుకున్నాము. సో అందులో ఫస్ట్ వన్, మనం ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తే దానికి సంబంధించిన ASCII వాల్యూ ప్రింట్ చేయాలి. సో లాస్ట్ వీడియోలో ఏ అంటే 65 అని అలా చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ASCII వాల్యూస్ చూస్తే గమనిస్తే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, 0 నుంచి 255 వరకు ఉంటాయి. ఏ అంటే 65, బి అంటే 66, సి అంటే 67, డి అంటే 68. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకి డిఫరెంట్ ASCII వాల్యూస్ ఉంటాయి. అదేవిధంగా స్మాల్ ఏ అంటే 97, స్మాల్ బి అంటే 98, స్మాల్ సి అంటే 99, స్మాల్ డి అంటే 100, ఈ అంటే 101. సో ఇలా మనకి స్మాల్ ఆల్ఫాబెట్స్ సంబంధించిన ASCII వాల్యూస్ ఈ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటంటే, నేను ఒక ఆల్ఫాబెట్ ఇస్తే దానికి సంబంధించిన ASCII వాల్యూ ప్రింట్ కావాలి. సో ఎలా ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, సో ప్రింట్ is ఓకే. సో ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ వైడ్ మెయిన్ అన్నిటికున్నట్టే, తర్వాత నేను సో క్యారెక్టర్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎక్స్ మనం ఏం చేయొచ్చు, ఏదైనా ఒక క్యారెక్టర్ని స్టోర్ చేయొచ్చు. అది క్యాపిటల్ లెటర్స్ కావచ్చు, స్మాల్ లెటర్స్ కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో తర్వాత ఏం చేశాను, CLR SCR, ఆ తర్వాత printf ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్, ఎంటర్ ఎనీ క్యారెక్టర్, తర్వాత స్కాన్ఎఫ్ పర్సంటేజ్ క్యారెక్టర్ కాబట్టి ఏం తీసుకోవాలి, సి అడ్రస్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ అనే ఒక మెమొరీ ఉంది, వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్కి మెమొరీ అలర్ట్ అయింది. సో మనం ఏదైతే ఎంటర్ ఎనీ ఆల్ఫాబెట్ అన్నామో, ఎంటర్ ఎనీ క్యారెక్టర్ అన్నామో, సో ఇప్పుడు నేను ఏం ఇచ్చాను, క్యాపిటల్ ఏ ఇచ్చాను. సో ఇప్పుడు ఎక్స్లో ఏం స్టోర్ అయింది, క్యాపిటల్ ఏ స్టోర్ అయింది. నాకు ఏం కావాలి, ఈ ఏకి సంబంధించిన ASCII వాల్యూ రావాలి. ASCII వాల్యూ అంటే ఏంటిది, ఇదేమో క్యారెక్టర్, ఇదేమో ఇంటీజర్. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ printf ASCII వాల్యూ ఈజ్ క్యారెక్టర్ కాబట్టి పర్సంటేజ్ సి కామా ఎక్స్ అన్నాను అనుకోండి, నాకు ఆన్సర్ ఏమొస్తుంది, ASCII వాల్యూ ఈజ్ ఏ అని వస్తుంది. నాకు ఏ అని రావద్దు, ఏకి సంబంధించిన వాల్యూ రావాలి. సో ఇంతకుముందు నుంచి మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాము, వాల్యూ రావాలి అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పర్సంటేజ్ సి బదులు పర్సంటేజ్ డి ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ASCII వాల్యూ ఈజ్ ఏకి సంబంధించిన వాల్యూ ఎంత, 65. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది, 65 అని వస్తుంది. ఓకే, ఈ రకంగా మనం ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఒకసారి రాసుకోండి. సో ఇక్కడ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్, నేను నెంబర్ ఇస్తే నాకు క్యారెక్టర్ ప్రింట్ కావాలి. అంటే ASCII వాల్యూ ఇస్తే ఆల్ఫాబెట్ రావాలి. ఇంతకుముందు ఏంటో ఆల్ఫాబెట్ ఇస్తే ASCII వాల్యూ వచ్చింది కదా, ఇప్పుడు నెంబర్ ఇస్తే ఆల్ఫాబెట్ రావాలి. సో దానికోసం రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ క్యారెక్టర్ ఫర్ గివెన్ ASCII వాల్యూ. ఒక ASCII వాల్యూ ఇస్తే నాకు క్యారెక్టర్ రావాలి. సో ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. సో చూడండి, ఫస్ట్ ఏంటి, వైడ్ మెయిన్. సో ఇప్పుడు మనం ఇవ్వాల్సింది ఏంటిది, నెంబర్ అన్నప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకోవాలి, ఇంటీజర్ తీసుకోవాలి. ఇంటీజర్ సంథింగ్ ఎన్ అనే ఒక నెంబర్ తీసుకున్నాను. తర్వాత CLR SCR, నెక్స్ట్ ఏం చేయాలి, printf ఎంటర్ ఎనీ ASCII వాల్యూ, తర్వాత స్కాన్ఎఫ్ పర్సంటేజ్ టి అడ్రస్ ఆఫ్ ఎన్, నెక్స్ట్ printf క్యార్ ఈజ్ పర్సంటేజ్ డి కామా ఎన్. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే నాకు ఆన్సర్ ఏమొస్తుంది, ఏమడుతుంది, ఎంటర్ ఎనీ ASCII value.
ఎంటర్ ఎనీ ASCII వాల్యూ అని అడుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంత ఇచ్చాను అంటే 98 అని ఇచ్చాను. సో 98 ఇస్తే నాకు ఏం రావాలి, బి రావాలి, స్మాల్ బి రావాలి. సో వస్తుందో లేదో చూద్దాం. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది, క్యారెక్టర్ ఈజ్ ఏమొస్తుంది 98 అనే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా నేను %d ప్రింట్ చేస్తున్నాను. సో %d అంటే ఏంటిది, నెంబర్. సో నాకు ఏం రావాలి, నెంబర్ రావద్దు, క్యారెక్టర్ రావాలి. అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నెంబర్ ఈజ్ %, సో క్యారెక్టర్ ఈజ్ %c అని చెప్పేసి ఏం రాయాలి. సో అంటే ఏమవుతుంది, ఇప్పుడు 98 సంబంధించిన క్యారెక్టర్. సో 98 సంబంధించిన క్యారెక్టర్ ఏంటిది, స్మాల్ బి. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది, స్మాల్ బి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ASCII వాల్యూ ఇస్తే దానికి సంబంధించిన క్యారెక్టర్ని ప్రింట్ చేసే ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను స్మాల్ లెటర్ ఇచ్చాను. స్మాల్ లెటర్ ఇస్తే నాకు క్యాపిటల్ లెటర్లోకి కన్వర్ట్ కావాలి. సో ఎలా అవుతుందో ఒకసారి చూద్దాము. అంటే నేను స్మాల్ డి ఇచ్చాను అనుకోండి, నాకు ఏం రావాలి, క్యాపిటల్ డి రావాలి. స్మాల్ ఏ ఇస్తే క్యాపిటల్ ఏ రావాలి. సో ఏదైతే నేను స్మాల్ లెటర్ ఇస్తానో దానికి సంబంధించిన క్యాపిటల్ లెటర్ రావాలి. సో ఎలా వస్తుందో చూద్దాము. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ capital letter for given small letter. ఓకే, సో ఇప్పుడు మనం రెండు కూడా క్యారెక్టర్స్, క్యాపిటల్ లెటర్ అనేది క్యారెక్టర్, స్మాల్ లెటర్ అనేది కూడా క్యారెక్టర్. సో కాబట్టి నేను ఇక్కడ ఏం తీసుకోవాలి, క్యారెక్టర్ తీసుకోవాలి. క్యారెక్టర్ ఎక్స్ తీసుకున్నాను. సో తర్వాత CLR SCR. సో మనం ఏం చేయాలి, స్మాల్ లెటర్ ఇవ్వాలి. కాబట్టి ఏం చేద్దాం మనం, printf enter any small letter. సో తర్వాత scanf %c, క్యారెక్టర్ కాబట్టి %c, అడ్రస్ ఆఫ్ x. సో ఇక్కడ చూడండి మనకి ఏమొస్తుంది ఆన్సర్, ఎంటర్ ఎనీ స్మాల్ లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమి ఇచ్చాను, స్మాల్ డి ఇచ్చాను. సో స్మాల్ డి ఇచ్చాను. సో స్మాల్ డి అంటే ఎంత, 100. నాకేం రావాలి, 67 రావాలి. సో ఏం చేస్తే వస్తే ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ 97 ఇస్తే 65 రావాలి, 98 ఇస్తే 66 రావాలి, 99 ఇస్తే 67 రావాలి, 100 ఇస్తే 68 రావాలి, 101 ఇస్తే 69 రావాలి. ఒకసారి గమనిస్తే ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ 32 ఉంది. అంటే మనం 97 ఇచ్చామనుకోండి, 97 - 32 చేస్తే ఎంత వస్తుంది, 65 వస్తుంది. 92 చేస్తే 67 వస్తుంది. ఇప్పుడు 100 కాబట్టి ఏం చేయాలి, మనం 100 - 32 చేయాలి. 100 - 32 చేస్తే ఏమొస్తుంది మనకి, 68 వస్తుంది. సో దట్ మీన్స్ నేను 100 ఇచ్చాను, నాకు రావాల్సింది 68. అప్పుడు ఏం చేయాలి, -32 చేయాలి. సో ఇలా చేస్తాను ఒకసారి చూద్దాము. printf ఏంటి, క్యాపిటల్ లెటర్ ఈజ్ %c. ఇది కూడా క్యారెక్టరే. ఎలా రావాలి మనకి, ఏదైతే నేను x ఇచ్చానో ఆ xలో నేను ఏం చేయాలి, -32 చేయాలి. అంటే నేను ఇచ్చినంత 100 - 32 అంటే ఎంత, 68. సో 68 సంబంధించిన క్యారెక్టర్ ఏంటిది, క్యాపిటల్ డి. సో నాకు ఆన్సర్ ఏమొస్తుంది, క్యాపిటల్ లెటర్ ఈజ్ క్యాపిటల్ డి. ఓకేనా, సో ఈ రకంగా మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు ఒక ప్రోగ్రామ్ మీరు ట్రై చేయండి. ఏంటిదంటే స్మాల్ లెటర్ ఇస్తే క్యాపిటల్ లెటర్ రావాలి. సో స్మాల్ లెటర్ ఇస్తే క్యాపిటల్ లెటర్ రావాలి. ఎలా వస్తుంది ఏంటి అని మీరు ఒక ప్రోగ్రామ్ రాయండి, కామెంట్లో చేయండి.